అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద కొంటు మురళి మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. 6,500 సీట్లు ఈ సంవత్సరం రమారమి అన్ని విధాలా రావడానికి ఆస్కారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నిజామాబాద్లో ఒక కళాశాల కూడా ప్రారంభిస్తున్నాం. వచ్చే సంవత్సరం నెల్లూరులో అదేవిధంగా కరీంనగర్లో ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభించడానికి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం అయితే నిజామాబాద్లో ప్రారంభిస్తున్నాం. వచ్చే సంవత్సరం నెల్లూరు మరియు కరీంనగర్లో ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పీజీలో కూడా హైయెస్ట్ సీట్స్ ఉన్న రాష్ట్రం మన రాష్ట్రమే. వైద్యానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం 6,500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మరి దాంట్లో భాగంగానే ఆరోగ్యశ్రీ సంబంధించి ఈ సంవత్సరం 1,600 కోట్లు, 2,25,00,000 మంది తెల్ల కార్డులు కుటుంబాలకి ఆరోగ్యశ్రీలో కవర్ చేయడం జరిగింది, రాజీవ్ ఆరోగ్యశ్రీలో. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి కూడా విధి విధానాలన్నీ ఖరారయ్యి త్వరలో వాటి ఉత్తర్వులు రావడం జరుగుతుంది. మిగిలిన మరి అతి తక్కువ ఉన్న పింక్ కార్డ్స్, అలాగే పాత్రికేయ మిత్రులు, లాయర్స్ ఇలాంటి సంబంధించి కూడా త్వరలో విధి విధానాలు కూడా మరి ఖరారు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలకు కూడా దీర్ఘకాల వ్యాధుల నుండి రక్షించబడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లేదు, అన్ని వెబ్సైట్లన్నీ కూడా తెరవబడ్డాయి. ఏవైతే మాకు స్పెసిఫిక్ కంప్లైంట్స్ వస్తో వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. విద్యార్థులకు సంబంధించి ఎక్కడి వరకు అనేది డిక్లేర్ చేయలేదు అనేటువంటి ఒకటి ఉంది. ఎన్ఐటి అది టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మాట్లాడతారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఐఐటికి సంబంధించి, జేఈ సంబంధించి లెటర్ రాయడం జరిగింది. అలాగే మన రాష్ట్రానికి సంబంధించిన హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా ఉన్న మన పల్లం రాజు గారికి లెటర్ రాస్తూ పర్సనల్గా మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా దాని విషయంలో కూడా మనకు న్యాయం జరుగుతుంది. మేము ఇప్పటికే ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించిన మా ఈసీ గారికి చెప్పడం జరిగింది. అవసరమైతే ఎవరైనా మాకు కంప్లైంట్ ఇస్తే, స్పెసిఫిక్ కంప్లైంట్ ఇస్తే వారి మీద, కళాశాల మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. అవసరమైతే తనిఖీలు చేస్తాం. కమిటీని కూడా పంపించడం జరుగుతుంది. మనకి సంబంధించి మెడికల్ కాలేజ్ సంబంధించి 100 సీట్లకి 60 సీట్లు ప్రభుత్వానికి కన్వీనర్ కోటాకి ప్రతి మేనేజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 40 సీట్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వారికి సంబంధించి 15% ఎన్ఆర్ఐ కోట, మిగతా 25% ఈ స్పెసిఫిక్గా మార్కులు పెట్టి ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందుకోసం దానికి ట్రాన్స్పరెంట్గా ఏదైతే హైకోర్టు చెప్పిందో దానికి సంబంధించి హైకోర్టు కానీ మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల మేరకు మనం దాన్ని ఆన్లైన్లో అప్లికేషన్స్ ఆఫర్ చేయడం జరిగింది. ఎవరైనా స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఇస్తే వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. భేటీ ముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ లో నక్సల్ సంక్షం తెలంగాణలో ప్రబలే అవకాశం ఉందని అసలు వారు చెప్పారని ఎవరు చెప్పారు? ఇవన్నీ కూడా గాసిప్స్. ముఖ్యమంత్రి గారు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం, అన్ని ప్రాంతాల ప్రజల సుఖశాంతుల కోసం ఆయన ఏదైనా రోడ్ మ్యాప్లో చెప్పడం జరుగుతుంది. స్పెసిఫిక్గా ఏం చెప్పారనేది ఎవరికి తెలియదు. ఇవన్నీ కూడా గాసిప్స్.